CSIR NGRI Recruitment 2025, CSIR Hyderabad Recruitment 2025, National Geophysical Research Institute లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. ఇది హైదరాబాద్లో ఉంటుంది. స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ టు April 2nd, లాస్ట్ డేట్ అప్లై వచ్చేసి 5th of May 2025. సో ఇక్కడ సిఎస్ఐఆర్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇది వచ్చేసి జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్. టోటల్ వేకెన్సీస్ 8 వేకెన్సీస్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 8 అన్రిజర్వ్డ్ 4, SC 2, OBC 2. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ F&A ఫినాన్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ 1 వేకెన్సీ ఉంది అన్రిజర్వ్డ్ కేటగిరీ. ఇంకా SNP స్టోర్స్ అండ్ డిపార్ట్మెంట్లో. సో జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ టోటల్ వేకెన్సీస్, SNP డిపార్ట్మెంట్లో 2 వేకెన్సీస్, జనరల్లో టోటల్ 8 వేకెన్సీ ఉన్నాయి. లెవెల్ టు పే స్కేల్ వచ్చేసి 38,483 ప్లస్ ఇంకా అలవెన్స్ కూడా ఉంటాయి. సో ఇది అప్రాక్సిమేట్ శాలరీ అండి. ఇది క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2 ఉండాలి అండ్ మీకు కంప్యూటర్ సర్టిఫికేషన్ కూడా ఉండాలి. 28 years లోపు ఉండాలి, అప్పుడే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో పోస్ట్ వచ్చేసి JSA అంటారు, జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్. ఇక్కడ 35 words per minute మీరు ఇంగ్లీష్ టైపింగ్ స్పీడ్ కూడా ఉంటుంది, లేదా 30 words per minute మీరు టైం అలౌడ్ 10 minutesలో మీరు క్వాలిఫైయింగ్ టెస్ట్ కూడా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. సో దిస్ ఇస్ ద క్వాలిఫికేషన్ రిక్వైర్డ్. ఇక్కడ జాబ్ రిక్వైర్మెంట్ వచ్చేసి క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు ప్రొవైడ్ అసిస్టెన్స్ ఇన్ ద ఫంక్షన్స్ ఆఫ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్, లేదా ఫినాన్స్ అండ్ అకౌంట్స్, లేదా స్టోర్స్ అండ్ పర్చేస్ డిపార్ట్మెంట్లో మీరు అసిస్టెన్స్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ స్టోర్స్ అండ్ డిపార్ట్మెంట్లో సెక్రటరియట్ అసిస్టెంట్గా. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. అండ్ ఒకవేళ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి. జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్లో డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ ఉంటాయి. సో ఇక్కడ డేట్ ఆఫ్ డిటర్మైనింగ్ ద అప్పర్ ఏజ్ కట్ ఆఫ్, సో క్వాలిఫికేషన్ కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 5/5/2025 వరకు 28 years లోపు ఉండాలి. అండ్ ఇక్కడ రిటన్ ఎగ్జామినేషన్కి ఎటువంటి ఫీజ్ ఇవ్వరు, నో TA విల్ బి, ట్రావెలింగ్ అలవెన్సెస్ కూడా ఏమి ఇవ్వరు. సో దిస్ ఇస్ ద రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. ఏజ్ లిమిట్ వచ్చేసి 28 years అండి, అప్పర్ ఏజ్ లిమిట్. అండ్ ఒకవేళ SC/ST కేటగిరీ అయితే 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అండ్ OBC కేటగిరీ వారికి 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో మోడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి రిటన్ ఎగ్జామినేషన్ ద్వారా ఉంటుంది. సో సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫుల్ఫిల్ ద నెసరీ ఎలిజిబిలిటీ క్రైటీరియా రికమెండెడ్ బై స్క్రీనింగ్ కమిటీ. వారిని ఓపెన్ కాంపిటేటివ్ రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఫాలోడ్ బై కంప్యూటర్ టైప్ రైటింగ్ టెస్ట్ ఉంటుంది. సో రిటన్ ఎగ్జామినేషన్, కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ ఉంటుంది. తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో రిటన్ ఎగ్జామినేషన్ వచ్చేసి OMR బేస్డ్ ఉంటుంది. సో జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ F&A అండ్ SNP వారికి టోటల్గా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 200 అండ్ టైమ్ స్లాట్ వచ్చేసి 2 hours 30 minutes ఇస్ ద టైమ్ ఫ్రేమ్. OMR బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. OMR బేస్డ్ ఎగ్జామినేషన్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ద క్వశ్చన్స్ విల్ బీ సెట్ బోత్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఎక్సెప్ట్ ఫర్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఇంగ్లీష్. సో ఇక్కడ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి 12th class లెవెల్ ఉంటుంది. సో ఇక్కడ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఇది జనరల్ F&A అండ్ SNP వారికి. సో మోడ్ ఆఫ్ రిటన్ ఎగ్జామినేషన్ ఇది. అండ్ పేపర్ 1 టైమ్ అలాటెడ్ వచ్చేసి 90 minutes ఉంటుంది, మెంటల్ ఎబిలిటీ. సో మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి పేపర్ 1 యాజ్ వెల్ యాజ్ పేపర్ 2 ఉంటాయి. పేపర్ 1లో వచ్చేసి టైం 90 minutes ఉంటుంది, టైం ఫ్రేమ్ పేపర్ 1. దాంట్లో మెంటల్ ఎబిలిటీ 100 questions అడుగుతారు. అవుట్ ఆఫ్ 100 questions ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 marks, సో 200 marks. దేర్ విల్ నాట్ బి ఎనీ నెగిటివ్ మార్కింగ్ ఉండదు. పేపర్ 1 వచ్చేసి 90 minutes ఉంటుంది. అండ్ పేపర్ 2 వచ్చేసి 1 hour ఉంటుంది, 60 minutes అండి, 1 hour. అండ్ జనరల్ అవేర్నెస్ 50 questions అడుగుతారు, 150 marks. ఈచ్ క్వశ్చన్ క్యారీ 3 marks అండ్ 1 negative mark ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి 50 questions అడుగుతారు అండ్ 50 questions, ఈచ్ క్వశ్చన్ క్యారీ 3 marks అండ్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ 1 mark విల్ బి డిడక్టెడ్. సో ఇక్కడ డిపెండ్ అపాన్ మెరిట్ లిస్ట్ దాన్ని ఫర్దర్గా మిమ్మల్ని టైపింగ్ టెస్ట్కి పిలవడం జరుగుతుంది. అప్లై చేసుకోవడానికి మీరు ngri.res.inకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ అప్లికేషన్ ఫీ క్రైటీరియా వచ్చేసి 500 rupees అండి. సో 500 rupees ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వారు మీరు DD ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇన్ ఫేవర్ ఆఫ్ డైరెక్టర్ CSIR NGRI త్రూ ఆన్లైన్ పేమెంట్ సిస్టమ్స్ వయా SBI కలెక్ట్ ద్వారా మీరు ఫీ పే చేసిన తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్కి ఫర్దర్గా ప్రొసీడ్ కావచ్చు. లాస్ట్ డేట్ అప్లై వచ్చేసి 5th of May 2025. సో SBI కలెక్ట్లో మీరు ఫస్ట్గా SBI కలెక్ట్ క్లిక్ చేసిన తర్వాత గవర్నమెంట్ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత తెలంగాణ క్లిక్ చేసిన తర్వాత
NGRI అని ఉంటుంది, నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. దాంట్లో అప్లికేషన్ ఫర్ JSC అని ఉంటుంది. ఈ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 02/2025. ఇది క్లిక్ చేయగానే ఈ 500 రూపీస్ అనేది మీకు కనపడుతుంది. అక్కడ నుంచి మీరు పే చేయాల్సి ఉంటుంది SBI కలెక్ట్ ద్వారా. సో SC/ST ఉమెన్ క్యాండిడేట్కి ఎటువంటి ఫీజు లేదు. సో టేక్ అడ్వాంటేజ్. ఉమెన్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు లేదు కాబట్టి జస్ట్ గివ్ ఏ ట్రై, అప్లై అయితే చేయండి. దెన్ విల్ సీ. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే, ఒకవేళ అడ్మిట్ కార్డ్ వచ్చాక మీరు దెన్ యూ కెన్ గో ఫర్ ఇట్. సో ఫీజు లేదు కాబట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. ngri.res.inకి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు. మన ఛానల్లో ఇప్పటివరకు డిఫరెంట్ జాబ్ అలర్ట్ ప్లేస్లో డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ అనేది ఉన్నాయి. జస్ట్ హ్యావ్ ఏ గో త్రూ, హ్యావ్ ఎ గ్లాన్స్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ థంబ్నెయిల్. కొత్త నోటిఫికేషన్ అనిపిస్తే ఖచ్చితంగా మీరు చూసి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఎవరికైతే ఇన్ఫర్మేటివ్గా ఉందో, ఇంకా ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వారందరికీ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి. CSIR NGRAలో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 10+2 పాస్ అయితే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బట్ యూ నీడ్ టు హ్యావ్ స్పెసిఫికేషన్ ఆఫ్ టైపింగ్ టెస్ట్ ఉంటుంది. సో మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే.